హాయ్ అండి, నేను మీ రాజీ. ఈరోజు మనం జమిలీ ఎన్నికల గురించి చూద్దామండి. జెమినీ కాదు, జమిలీ. ఓకేనా? జమిలీ ఎన్నికలు ఏంటండి కొత్త పాయింట్లా ఉందంటే నేను చెప్తాను క్లియర్గా. చూడండి, దీని మీద నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను నేను క్లియర్గా. ఒకసారి చూడండి, ఈ ఎన్నికలకి కమిటీ ఏంటి, తర్వాత ఏ ఏ సవరణలు చేసింది, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఇవన్నీ చూద్దాం మనం. ఓకేనా? దీంట్లోంచి ఏ బిట్ కూడా మిస్ అవ్వదండి, కంపల్సరీ బిట్ వచ్చే ఏరియా అనమాట. అసలు జమిలీ ఎన్నికలు ఏంటండి అంటే, ఒకే దేశం ఒకే ఎన్నిక. జమిలీ అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే కేంద్రానికి రాష్ట్రానికి కూడా ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహించాలి అనే నిర్ణయం మాట. ఇది జమిలీ. నివేదిక ఎవరు సమర్పించారంటే రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు కదా, మన మాజీ రాష్ట్రపతి. ఆయన నివేదికని 2024 మార్చ్ 14 రీసెంట్గానే మార్చ్ 14న ఈ నివేదికని సమర్పించారు. దానివల్లే మనకి ఏప్రిల్లో కరెంట్ అఫైర్గా రీసెంట్గా వచ్చిందనమాట. అయితే ద్రౌపది ముర్ము గారికి ఈ నివేదికని సమర్పించారు. ఈ నివేదిక ఎన్ని పేజీలతో ఉందండి అంటే 18,629 పేజెస్ ఉన్నాయండి. ఈ ఇన్ని పేజీల్లో 321 పేజీల నివేదిక మాత్రం బహిర్గతపరిచారు. ఓకేనా? ఇది నివేదిక. ఈ కమిటీ అసలు ఎవరెవరు ఉన్నారు కమిటీలో సభ్యులు అంటే 8 మెంబర్స్. 8 మెంబర్స్లో ఫస్ట్ చైర్మన్ ఎవరంటే రామ్నాథ్ కోవింద్ గారు, మన మాజీ రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ గారు చైర్మన్. నెక్స్ట్ సెక్రటరీ ఎవరండి అంటే నితిన్ చంద్ర ఎవరు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అనమాట. నితిన్ చంద్ర గారు సెక్రటరీ. వీళ్ళిద్దరు ఇంపార్టెంట్. మిగతా 6 మెంబర్స్ చూద్దాం. అమిత్ షా, కేంద్ర మంత్రి అయిన అమిత్ షా. నెక్స్ట్ అధిర్ రంజన్ చౌదరి, లోక్సభ విపక్ష నేత. నెక్స్ట్ గులాం నబీ ఆజాద్. నెక్స్ట్ ఎన్కే సింగ్ అంటే 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ అయిన ఎన్కే సింగ్. అండ్ సుభాష్ కశ్యప్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్. అండ్ హరీష్ సాల్వే, సీనియర్ న్యాయవాది. వీళ్ళ 8 మెంబర్స్ కూడా కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేశారు, రామ్నాథ్ కోవింద్ గారిని చైర్మన్గా పెట్టి. ఈ కమిటీ 191 డేస్ పాటు విస్తృత పరిశోధన జరిపి ఇన్ని పేజీలతో 18,629 పేజీలతో నివేదికని ద్రౌపది ముర్ము గారికి రీసెంట్గా ఇచ్చారనమాట. ఓకేనా? అయితే ఈ కమిటీ సిఫార్సులు ఏంటండి అంటే 2 అంచెల విధానాన్ని అమలు చేయాలని సూచించింది. 2 అంచెలు ఏంటంటే తొలి దశలో లోక్సభకి, అసెంబ్లీలకి, నెక్స్ట్ 2వ దశలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకి ఎన్నికలు నిర్వహించాలని 2 అంచెల విధానాన్ని సూచించిందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితాని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం కలిపి ఒకే ఓటరు జాబితాని తయారు చేయాలని సూచించింది. జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగానికి 18 సవరణలు చేయాలని సూచించింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మనకి 18 సవరణలు చేయాలని సూచించింది. అయితే ఆ సవరణలు ఏంటి, ఇంపార్టెంట్ సవరణలు ఏంటంటే ఆర్టికల్ 83 అంటే లోక్సభ కాల పరిమితిని సూచించే ఆర్టికల్ 83 అండ్ ఆర్టికల్ 172 శాసనసభ కాల పరిమితిని సూచించేది ఆర్టికల్ 172. ఈ రెండింటిని సవరిస్తూ ఆర్టికల్ 82A చేర్చాలని నివేదిక పేర్కొంది. ఇంపార్టెంట్ ఇది. తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం మరియు రాష్ట్ర ఎన్నికల సంఘం కలిపి ఒకే ఉమ్మడి ఓటరు జాబితా తయారు చేయాలని, అలాగే ఉమ్మడి ఓటరు గుర్తింపు కార్డులు రూపొందించాలని ఆర్టికల్ 325కి సవరణ చేయాలని కూడా సూచించింది. ఆర్టికల్ 325 ఏం సూచిస్తుంది? కుల మత వివక్షత లేని ఓటర్ల జాబితాని సూచిస్తుంది మనకి 325. దీన్ని కూడా సవరించి ఒకే ఉమ్మడి ఓటరు జాబితాని చేయాలనేసి నివేదిక తెలియజేసిందనమాట. తర్వాత లోక్సభ మరియు అసెంబ్లీలతో పాటు మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణ కోసం ఆర్టికల్ 324A చేర్చాలని సూచించింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సవరణలు అనమాట. ఆర్టికల్ 324కి సవరణ 325, 324. నెక్స్ట్ లోక్సభలో అవిశ్వాస తీర్మానం వంటి సందర్భాలు ఎదురైనప్పుడు మళ్ళీ మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని, ఆ మధ్యంతర ఎన్నికల ద్వారా ఏర్పడిన గవర్నమెంట్ మిగిలిన కాలం మాత్రమే, గడువు వరకే, అంటే 5 ఇయర్స్లో ఒక 2 ఇయర్స్ చేసిందనుకోండి, మిగతా 3 ఇయర్స్ అవ్వకుండా రద్దయిపోయింది అనుకోండి, ఎలక్షన్స్ జరిగితే అప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆ 3 ఇయర్సే కొనసాగుతుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ గడువు వరకే కొనసాగాలని సూచించింది. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇదంతా
సూచించింది కమిటీ. నెక్స్ట్ హిస్టరీ అంటే ఈ జమిలీ ఎన్నికల నేపథ్యం ముందు ఏం జరిగిందండి అంటే 1951-52 నుంచి 1967 వరకు 4 సార్లు ఇటువంటి విధానంలోనే ఎన్నికలు జరిగాయట. ఇది మనకేం కొత్త కాదు. స్టార్టింగ్లో సాధారణ ఎన్నికలు 1951-52లో స్టార్ట్ చేసినప్పుడు అప్పటి నుంచి 1967 వరకు 4 టైమ్స్ మనకి ఈ విధానంలోనే ఎలక్షన్స్ జరిగాయట. ఆ తర్వాత ఎప్పుడు ఆగిపోయింది? 1968-69లో కొన్ని రాష్ట్రాలు అసెంబ్లీలు ముందస్తుగా రద్దవడం, అలాగే 1971లో లోక్సభ ముందుగా రద్దవడం వల్ల ఈ జమిలీ ఎన్నికల విధానం ఆగిపోయిందనమాట. ఇప్పటి వరకు కూడా మామూలుగానే జరుగుతుంది, మనకు చూసారు కదా. అయితే జమిలీని ఇప్పటికీ అమలు చేస్తున్న దేశాలు ఏవి అంటే జర్మనీ, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, బెల్జియం, దక్షిణాఫ్రికా, స్వీడన్. ఈ దేశాల్లో ఇప్పటికీ కూడా జమిలీ విధానంలో ఎన్నికలు జరుగుతున్నాయన్నమాట. అయితే ఈ జమిలీ ఎన్నికలకి ఎన్ని పార్టీలు మద్దతు పలికాయి అంటే ఓకే అని చెప్పిన పార్టీలు ఏంటంటే 32 పార్టీలు, 32 పార్టీలు మద్దతు పలికాయి అన్నమాట. అయితే 15 పార్టీలు వ్యతిరేకించాయి. 15 పార్టీలు ఇది కరెక్ట్ కాదు, ఈ జమిలీ విధానంలో చేయలేము అని చెప్పి వ్యతిరేకించాయి. 15 పార్టీలు స్పందించలేదు. అందులో ఏమున్నాయంటే టీడీపీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ భారత రాష్ట్రీయ సమితి, కేరళ కాంగ్రెస్, జనతాదళ్. ఈ పార్టీలు అసలు స్పందించలేదు, ఏవి వ్యతిరేకించలేదు, మద్దతు పలకలేదు అనమాట. మనం కూడా ఉన్నాం అందులో, ఓకేనా, టీడీపీ, వైఎస్ఆర్ అటువంటివి. అయితే దీనివల్ల యూజ్ ఏంటి? అసలు జమిలీ విధానంలో ఎన్నికలు జరగడం వల్ల ఉపయోగం ఏంటంటే ఖర్చు తగ్గుతుంది. అంటే ఎక్కువ సార్లు ఎలక్షన్ జరిగితే ఖర్చు అవుతుంది కదా, అటువంటి ఖర్చు తగ్గుతుంది. అలాగే వనరుల వినియోగం తగ్గుతుంది. తర్వాత అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా ఉంటుంది. ఎగ్జామ్స్ అలాగే అభివృద్ధి పనులు ఏవున్నా ఎలక్షన్స్ ఉంటే ఆపేస్తారు కదా, అలా జరగకుండా ఉంటుందని ఈ జమిలీ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని ఈ రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికని సూచించిందనమాట. ఎప్పుడు సూచించిందంటే రీసెంట్గా 2024 మార్చ్ 11న సూచించిందనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ప్లీజ్ రిమెంబర్ ఇట్. థ్యాంక్ యూ.